హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి నల్ల కొవ్వు బోటి అండి, 3 కలిపి వండుతున్నాను అన్నమాట. కొందరు అయితే బోటి నల్ల తినడానికి ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరండి. కానీ బోటీని హెల్త్కి చాలా మంచిదండి. దాంట్లోనే పోషక విలువలు అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేక తీసుకున్న ఆహారం బోటి పేగుల్లోనే జీర్ణమవుతుంది కాబట్టి వాటిలో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయండి మటన్తో పోలిస్తే. బోటీని అయితే ఒకటికి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి వేడి నీటిలో. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అలా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం బోటీ వండుకునేటప్పుడు ఖచ్చితంగా టమాటా వేసుకోవాలండి, ఎందుకంటే అది ఉడక ఉడకడానికి తొందరగా ఈజీగా అవుతుందన్నమాట. మనమైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేసుకోవాలండి. అది వేడి అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అలా మటన్ ఇటు బోటి 2 వండుతున్నాను అన్నమాట. చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం మనం ఇలా బోటి పేగులు తినేసి బోటి వండుకొని తినేసి వాళ్ళకి మటన్ పెట్టచ్చండి. ఎందుకంటే బోటికి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, మటన్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట. అలా పాత్ర వేడైన తర్వాత సరిపడినంత నూనె పోసుకోవాలండి. బాగా అది వేడవడానికి వేస్తే కాస్త టైం అయితే పడుతుంది. వేడి చేద్దాము. వేడైన తర్వాత జీలకర్ర వేసేద్దాము. అలా జీలకర్ర వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు ఒక్కొక్కడిగా వేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుందాము. ఇటు వరకు మటన్ వరకు బోటి మనం ఎన్ని చేతులు ఉంటే అన్నీ అలాగ వండుకోవచ్చండి. నా వీడియోస్ అయితే ఎక్కువ శాతం షేక్ అయ్యే అవకాశం ఉంటాయండి, ఎందుకంటే నేనే ఒక చేత వీడియో తీసుకుంటూ ఒక చేత అలాగా వండుతానన్నమాట. అందుకే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్లలో కనిపించినమాట. నా వీడియోలు నేనే తీసుకుంటాను, అందుకే నేను కనిపించాను. అలాగే షేక్ కూడా అవుతాయండి వంట వీడియోలు. మోస్ట్లీ షేక్ అవ్వడానికి కారణం అదే అన్నమాట. ఒక చేత వండుకుంటూ ఒక చేత వీడియో తీసుకోవడం. ఇలాగా మీరు ఎవరైనా ఇలాగే చేస్తారా? చాలా వరకు చెప్పండి. మ్యాక్సిమం ఇలాగే చేస్తుంటారు. నేనైతే ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా విద్యార్థి అయిపోవచ్చండి. ఒక సైడ్ అది చూసుకుంటే ఒక సైడ్ ఇదన్నమాట. వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకోవాలన్నమాట. నల్లాన్ని కడగచ్చా కడగరాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళదండి. కడిగితే కడుక్కోవచ్చు, కడగకపోతే కడగాల్సిన అవసరం లేదు. బోటిని మాత్రం క్లీన్ చేసుకోవాలండి. ఓన్లీ నల్ల వరకే చెప్పాను నేను. మంచి నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకుంటేనే మనకు బాగుంటుందండి. లేకపోతే వాసన వచ్చేసి అది పడక మోషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. బోటిని మాత్రం 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని వండుకుంటే అదే హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే మేక తిన్న ఆహారం అంతా బోటి పేగులలోనే ఉంటుంది. సో దానికి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా మనం అలా వేసుకున్న తర్వాత పసుపు, అల్లం వేసుకొని అలా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం. ఇది ఎక్కువ ఆయిల్లోనే ఉడికించడానికి ట్రై చేయాలండి, ఎందుకంటే ఆయిల్లోనే మోస్ట్లీ ఉడికిపోతుంది అన్నమాట. అలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. 5-10 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకోవడం ఉంటుంది కదంటే ఇలా వాటర్ వచ్చేస్తాయి, అందులోనే ఉన్న వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. అటు అది ఇటు 2 చూస్తానన్నమాట. మటను ఇటు బోటి. చాలామంది ఉన్న వారికి ఇలా తెచ్చుకుంటేనే వస్తుందన్నమాట. ఇప్పుడు కాస్ట్ అయితే పెరిగిపోయింది కదండి, 800-1000 రూపాయల దాకా అయిపోయింది మటను. బోటి అందులో సగము ఇంత ఉంటుందండి. కాసిన్ని వాటర్ పోసుకోవాలి. ఫ్రై చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి, కానీ ఎక్కువ పులుసు పెట్టుకోవడానికే ఇష్టపడతారు బోటి. ఫ్రై కంటే కూడా పులుసుకే బాగుంటుందండి బోటి ఎక్కువ శాతం.
మటన్ ఫ్రైకి బాగుంటుంది. కానీ అలాగా దానికి కొత్తిమీర ఆకులు వాటర్ పోసుకొని కాసన్ని వాటర్ పోసుకొని మరింత పోయొద్దండి, ఎందుకంటే అందులోనే వాటర్ వచ్చేస్తాయి. అలా మూత పెట్టేసి 10-15 నిమిషాలు అలా మధ్య మధ్య చూసుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం కాస్త ఉడికిన తర్వాత కారము, ఉప్పు, మసాలా, ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి అన్నమాట, గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకోవాలన్నమాట. వేసుకొని అన్నీ సరిపడినంత వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎక్కువైతే 2 స్పూన్లు, తక్కువైతే 1/2 స్పూను అలా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. కొందరు ఎక్కువ తినచ్చు, కొందరు తక్కువ తినచ్చు. స్పైసీనెస్ అన్నీ సరిపడినంత చూసుకుంటూ వేసుకోవాలండి. అలా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే అంతేనండి, రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట ఉడికిందా లేదని. చూడండి ఆవిరి ఎలా వస్తున్నాయో. కొత్తిమీర ఫస్ట్లో కొంచెం వేసాను, ఫైనల్లో కాస్త వేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర ఇప్పుడు కానీ ఫైనల్లో కొంచెం వేయాలి, ఫస్ట్లో కొంచెం వేయాలండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఏ కర్రీకైనా మటన్ చికెన్ అనే కదండి, ఏ కర్రీకైనా నేను అలాగే వేయాలని చెప్తానండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్లలో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి. ఇలా ఫైనల్గా అయితే చూసుకోవాలన్నమాట. ఇలా అడగంటకుంట మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇంకా మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకా ఎంకరేజ్ చేయండి. ఎలా పెడుతున్నాను ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.